సార్ ప్రీవియస్లీ మీద ఒక వీడియో చూసారంట, అది ప్రీకమ్ గురించి ఏదో చెప్తున్నప్పుడు, అది చెప్పినప్పుడు అందులో మీ మాటలు అవి అన్ని ఆ సింటమ్స్ అన్ని ఉన్నట్టు అనిపించినాయి నాకు కొంచెం అప్పటి నుంచి భయం ఒకటి స్టార్ట్ అయింది సార్. సో దీనికి ఏమైనా యునానీలో ట్రీట్మెంట్ ఉంటుందా ప్రీకమ్ అనే ప్రాబ్లంకి అని అడుగుతున్నారు, దానికి ఏం చెప్తారు మీరు? ఓకేనమ్మా, అసలు నా వీడియోలో చాలామంది ప్రీకమ్, సెన్సిటివ్ పెనిస్, నైట్ ఫాల్స్, స్పెర్మేటోరియా, దా సిండ్రోమ్, ఇది దా సిండ్రోమ్ అంటే వీర్యానికి సంబంధించిన వ్యాధులన్నీలో వస్తాయి. దాంట్లో ఏమొస్తుందంటే నైట్ ఫాల్స్, సెన్సిటివ్ పెనిస్, ప్రీకమ్, యూరిన్ ద్వారా వీర్యం పోవడం, స్పెర్మేటోరియా, ఇవన్నీ దా సిండ్రోమ్ కింద వస్తాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే కొందరు మోషన్ కూర్చున్నప్పుడు మొక్కినప్పుడు 2-3 చుక్కలు వీర్యం బయటకు వస్తాయి, ఇది కూడా దాంట్లో వస్తుంది. వీర్యం పలచగా అయినప్పుడు ఇది వస్తుంది. యునానిలో 5 కూడా పరిగణిస్తారు. వీర్యం చిక్కదనం కోల్పోయింది, విస్కాసిటీ పాడైపోయింది, దాంట్లో ఇది ఒకటి ప్రీకమ్. ప్రీకమ్ అంటే ఏంటిదంటే ఒక అమ్మాయితో లవర్తో మాట్లాడిన, పరాయి ఆడతో వేరే ఎక్కడైనా మహిళలతో స్త్రీలతో మాట్లాడిన, సెక్స్ కొంచెం ఆలోచన వచ్చిన 2-3 చుక్కలు వీర్యం బయటకు వస్తుంటుంది. ఇప్పుడు లవర్తో చాటింగ్ చేస్తున్నా కూడా వస్తుంటుంది అది. ఇప్పుడు అమ్మతో మాట్లాడితే రాదు, ఆ సెన్స్ రాదు కదా. చెల్లితో మాట్లాడినప్పుడు ఆ సెక్స్ రాదు. అమ్మ ఆడదే, చెల్లి కూడా ఆడదే. వీళ్ళతో మాట్లాడినప్పుడు అస్సలు రాదు, ఎందుకంటే ఆ వైపు వెళ్ళదు. పరాయి ఆడద స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ సెన్స్ వచ్చేస్తుంది, అప్పుడు 2-3 చుక్కలు వస్తుంటుంది.